తెలంగాణ కాంగ్రెస్ కొత్త రథసారథి దాదాపు ఖరారైనట్లుగా సమాచారం. బీసీ నేత ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కు అవకాశం కల్పించబోతున్నట్లుగా తెలిసింది. ఈ మేరకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. అధినాయకత్వం బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపినట్లుగా తెలిసింది. పీసీసీ అధ్యక్ష పదవికి బీసీల నుంచి మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్, ఎస్సీల నుంచి సంపత్ కుమార్, లక్ష్మణ్ కుమార్, ఎస్టీల నుంచి ఎంపీ బలరాం నాయక్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఎస్సీలకు అవకాశం ఇవ్వాలనుకుంటే వర్గీకరణ తీర్పు నేపథ్యంలో లక్ష్మణ్ కుమార్ కు, ఎస్టీలకు ఇవ్వాలనుకుంటే బలరాం నాయక్ కు, బీసీలకైతే మహేష్ కుమార్ గౌడ్ కు ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడు ఈ మార్పు, మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు, పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఈ భేటీలో చర్చించారు. మంత్రివర్గ విస్తరణపై గతంలో పలుమార్లు చర్చలు జరిగినా కొలిక్కి రాలేదు. ముఖ్య నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ పర్యటనలో క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. మంత్రివర్గంలోని 6గురిని తీసుకునే అవకాశం ఉండగా ప్రస్తుతం 4గురికి చోటు కల్పించవచ్చని తెలుస్తోంది. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వాకిటి శ్రీహరి ముదిరాజ్, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్సాగర్ రావు, వివేక్లలో 4గురికి అవకాశం లభించవచ్చని భావిస్తున్నారు.